హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మనం బాలనాగమ్మ కథని తెలుసుకుందాం. మునుపటి కథలో రాజు తమ కూతుళ్లను పానుగంటిపురానికి బయలుదేరి తీశాడు. తరువాత అడవిలో పిల్లలను విడిచిపెట్టి వెళ్ళాడు. అది ఎలాగో తెలుసుకుందాం. రాజు మాణిక్యాలదేవి వద్దకు వెళ్ళి భూమ పిల్లలను పానుగంటిపురానికి వాళ్ళ మేనమామ ఇంటి వద్దకు విడిచి వస్తానని చెప్పాడు. నాదా, మీకు అరణ్య మార్గంలో తిండి ఎలా సమకూరుతుందని వారికి మాణిక్యాలదేవి 7 రొట్టెలను కాల్చి ఇచ్చింది. మరొక రొట్టెను రాజుకిచ్చింది. అవి మీరు తినవద్దని చెప్పింది. అవి తీసుకుని బిడ్డలను వెంటబెట్టుకుని పానుగంటిపురం దిక్కున అరణ్య మార్గాన బయలుదేరాడు నవభోజరాజు. మార్గంలో పిల్లలు ఆకలన్నారు. అడవిలో తినడానికేమీ దొరుకుతుంది? ఈ చేతిలో ఉన్న మూటలో రాళ్ళున్నవి. అడవి మృగాలను అదిలించడానికి వీటిని మూటగట్టాను అని రాజు బొంకాడు. అలసి ఉన్నారు, ఇంకా చీకటి తొలగలేదు. మీ మేనమామలు వారి ఇంటిని కనుక్కోవడం సాధ్యం కాదు కనుక మనం ఇక్కడ పడుకుని తెల్లవారికి పానుగంటిపురానికి వెళదామని తండ్రి అన్నాడు. ఒక ప్రక్కన ముగ్గురు, మరొక పక్కన నలుగురు పడుకోబెట్టుకుని మధ్య తను పడుకున్నాడు రాజు. వారిని నిద్రపోనించి నవభోజరాజు లేచి ఒక బూరుగుమానుని తెచ్చి బాలురు మధ్య ఉంచి దానికి తలపాగా పెట్టి పిల్లలను విడిచి వెళ్ళిపోయాడు. జాము గడిచిన వెనుక బాలు